నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్తోనే ప్రజా సంక్షేమం ఎంపీ భరత్రామ్. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ శ్రేణులు. గోదావరి గ్రామీణ ప్రాంతాలలో కూటమి అభ్యర్థుల ముమ్మర ప్రచారం. ఇంటింటికి వెళ్లి ఓట్లను వేయాలని విజ్ఞప్తి చేస్తున్న నేతలు. వైసీపీ పాలనలో పన్నులు పెంచుడు, ప్రజలపై బాదుడు. ఇంటింటి ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజా సంక్షేమ పాలనే మా కూటమి లక్ష్యమని విశ్లేషణ. జగనన్న మాటిస్తే అమలు చేస్తాడనే నమ్మకం, చంద్రబాబు మాటలు అబద్ధమని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ వ్యాఖ్యానించారు. జగనన్న మాటిస్తే అమలు చేస్తాడనే నమ్మకం, చంద్రబాబు మాటలు అబద్ధం అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ వ్యాఖ్యానించారు. నగరంలోని 1వ వార్డు లాలా చెరువు హోండా షోరూం రామాలయం ఎదురుగా గల వీధి నుండి లాలా చెరువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే 50వ వార్డు లాలా చెరువు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి గుత్తుల మురళి కార్యాలయం వరకు ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ 2014 ఎన్నికలలో టీడీపీ చంద్రబాబు వందల కొద్ది హామీలు ప్రజలకు ఇచ్చారని, నెగ్గిన తర్వాత ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదన్నారు. సీఎం కుర్చీ తప్పితే ప్రజలు రాష్ట్రం ఏమైపోయినా చంద్రబాబుకు అక్కర్లేదన్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చినప్పుడు మీకు ఎందుకు వేయాలి అని ప్రశ్నించండి పిలుపునిచ్చారు. మీ ఓట్లతో గద్దెనెక్కి ఆ తర్వాత తమ పబ్బం గడుపుకునే వారిని ప్రజాప్రతినిధులు అనకూడదని, పొలిటికల్ దొంగలు అనాలన్నారు. చేస్తామని చెప్పి చేయకుండా వారి సొంత వ్యాపారాలు అభివృద్ధి చేసుకునే దగాకోరు నాయకులు టీడీపీ నేతలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2014లో టీడీపీ ఎంపీగా మురళీమోహన్ నెగ్గారని, రాజమండ్రికి చేసిందేమీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ గెలిచి నగరానికి చేసింది ఏమీ లేదన్నారు. కనీసం ప్రజల కష్టనష్టాల్లో పాలు పంచుకున్నది లేదన్నారు. కరోనా సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఎండుటాకుల్లా అల్లాడుతుంటే ఏ ఒక్కరోజైనా ఎమ్మెల్యే ఓదార్చారా, మనోధైర్యం కల్పించారా అని ప్రశ్నించారు. ఓట్లేసి ప్రజాప్రతినిధిగా ఆమెను ఎన్నుకున్న ప్రజలను గాలి కొదిలేసి హైదరాబాద్లో మకాం పెడితే ఇటువంటి ప్రజాప్రతినిధులను ఏమనాలని ప్రశ్నించారు. కరోనా సమయంలో నేను ప్రజలకు అందజేసిన సేవకు నీతి ఆయోగ్ నుంచి భారత గౌరవం అందుకున్నానని, ఇది రాజమండ్రికే గౌరవమని అన్నారు. రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి నగర ఎమ్మెల్యేగా నాకు బ్యాలెట్ నెంబర్ 3పై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు ఇన్ఛార్జ్ ముప్పన ప్రభాకర్, 50వ వార్డు ఇన్ఛార్జ్ గుత్తుల మురళీధర్, వైసీపీ సీనియర్ నేతలు పాలిక శ్రీను, నక్కా శ్రీనగేష్, పార్టీ కార్యకర్తలు, యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది దృష్టిలో పెట్టుకోండి అమ్మా. ఖచ్చితంగా మన జీవితాలు సుఖంగా, హాయిగా, ఆనందంగా ఉండాలి అని అంటే మన గుర్తేంటి ఫ్యాన్. ఈ ఫ్యాన్ గుర్తు పైన మీ అఖండ మెజారిటీతో గెలిపిస్తే రాజమండ్రి ముఖ చిత్రం మారుస్తాను. ఈ రోడ్డు ఎలా ఉండేదమ్మా? నేను రాకముందు రోడ్డు ఎలా ఉండేది గుర్తుందా? ఇది వరకు 3 ఏళ్ల క్రితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మారిందా లేదా? లాలా చెరువు దగ్గర నుంచి వై జంక్షన్ దాకా రోడ్ ఎట్లా ఉంది? బాగుందా? లైటింగ్ పెడతా ఉంటే ఎలా ఉంది? ఇది వరకు రాత్రి 9 దాటితే సెంట్రల్ జైలు వైపు వెళ్ళాలని అంటే ప్రజలు భయపడేవారు. ఇప్పుడు అర్ధరాత్రి 12ంటికి వెళ్తుంటే బర్త్డే కేకులు తీసుకొచ్చి పిల్లలందరూ కూడా కేకులు కట్ చేస్తూ ఉన్నారు. 12ంటికి అర్ధరాత్రి సెంట్రల్ జైలు అంటే మనం ఎంత మార్పు తీసుకొచ్చాం. తెలుగుదేశం పార్టీ ఏదైనా చేశారమ్మా? గతంలో చేశారా? ఒక ఎమ్మెల్యే, మేయరు, ఎమ్మెల్సీ 16 సంవత్సరాలు ఏం చేశారని అడుగుతున్నా. ఏమన్నా చేశారా? నేను చెప్తా ఉన్నా, కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇంత సర్వీస్ చేశాం. నాకు కరోనాలో చేసిన సర్వీస్కి నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి భారత్ గౌరవ్ అవార్డు వచ్చింది. నాకు భారత్
భారత్ గౌరవ్ అవార్డు వచ్చింది. ఇవాళ 2 సంవత్సరాల్లో ఊరు రూపురేఖలు మార్చాం. ఇదే రోడ్లోకి వెళ్తే గ్లో గార్డెన్, లైట్ల గార్డెన్ చూసారా? లైట్లు ఏ రకంగా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయా లేవా? నన్ను ఆశీర్వదించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తాను. 2 సంవత్సరాల క్రితం రాజమండ్రి ఏ రకంగా ఉండింది, ఇప్పుడు ఏ రకంగా మారింది? మీరు ఆశీర్వదించండి. 5 సంవత్సరాల అవకాశం కల్పించండి. రాజమండ్రిని ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరం ఉంది అని ప్రజలు కీర్తించే విధంగా తయారు చేసి చూపిస్తాను మీ బిడ్డ అని చెప్పి ఇవాళ సవినయంగా మీ అందరికీ కోరి ప్రార్థిస్తూ, అమ్మ ఎంపీ గారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఊపిరితిత్తుల డాక్టర్. ఆయన ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన గుర్తు 3వ నెంబర్, బ్యాలెట్ నెంబర్ 3 దగ్గర ఫ్యాన్ గుర్తు పైన వేయాలి. అదే రకంగా నాది మీ అందరి ఇంట్లో పెద్ద కొడుకుది 2వ ఓటు 3వ నెంబర్ పైన ఉంది. ఎమ్మెల్యే ఓటు కూడా 3వ నెంబరే, ఎంపీ ఓటు కూడా 3వ నెంబరే. మన గుర్తేంటమ్మా? మన గుర్తేంటి? చూపించండి. మన గుర్తు ఎలా తిరుగుతుంది? మన గుర్తు ఎలా తిరుగుతుంది? మన గుర్తు మోహిత్, మన గుర్తు ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థిస్తూ ధన్యవాదాలమ్మా. జై జగన్ గట్టి చెప్తామా.
అభ్యుదయ రచయితల సంఘం తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఎన్నికల భారతం గ్రంథావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నేర చరిత్ర ఉన్నవారిని రాజకీయాల్లోకి రాకుండా విద్యార్థికులు మేధావులు అడ్డుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక గణేష్ చౌక్లోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన ఎన్నికల భారతం కవితా సంకలన గ్రంథావిష్కరణ, నేటి ఎన్నికల తీరుతెన్నులపై కవితాగోష్ఠి కార్యక్రమంలో ముప్పాళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల భారతం గ్రంథావిష్కరణ చేసి మాట్లాడుతూ, ఒకప్పుడు రాజకీయాల్లో వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహానుభావులు స్వతంత్రులుగా పోటీ చేసి నెగ్గారని, నేడు ఎన్నికలు భ్రష్టు పట్టుకుపోయాయని, డబ్బుతో ఓట్లు కొనుక్కుని 30% ఓట్లతో నేరచరిత్ర ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చి అధికారం చెలాయిస్తున్నారని, దీన్ని మేధావులు, విద్యార్థికులు, మధ్యతరగతి ప్రజలు అడ్డుకుని రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని ముప్పాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన అరసం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ, అభ్యుదయ రచయితల సంఘం సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు కూడా సాగించి కీలక భూమిక పోషించిందన్నారు. సమాజ మార్పుకు సాహిత్యం దోహదపడుతుందని, అందుకు అరసం విశేషంగా కృషి చేస్తోందని డాక్టర్ రామారెడ్డి అన్నారు. తొలుత స్వాగతం పలికిన అరసం జిల్లా అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం సమాజంలో చైతన్యం తీసుకువచ్చి సమాజ అభివృద్ధికి దోహదపడే గ్రంథాలను ప్రచురిస్తోందని, సాహితీవేత్తలు అందరూ అరసంలో సభ్యులుగా చేరి వాటిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అరసం జిల్లా కార్యదర్శి డాక్టర్ బిహెచ్వి రమాదేవి సభను నిర్వహించి మాట్లాడుతూ, శ్రీశ్రీ వంటి వారు ఎన్నికల రాజకీయాల ఉల్లేఖలను గుర్తు చేసి కవితాగోష్ఠిని ప్రారంభించారు. ఓటున్న ప్రజలకు కోటి దండాలు అనే కవితను ఆలపించారు. ఈ సందర్భంగా అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ పృథ్వీ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ కర్రి రామారెడ్డి సాల్వా కప్పి జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు. ఎన్నికల భారతం కవితా సంకలనం తొలి పుస్తకాన్ని అరసం జిల్లా కార్యవర్గ సభ్యుడు లాల్బట్టు శ్రీనివాసరాజు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె పాదసారథి, అరసం జిల్లా ఉపాధ్యక్షులు తర్పట్ల సత్యనారాయణ, సభ్యులు డాక్టర్ పివిబి సంజీవరావు, బంగారు విబి ఆచార్యులు, మల్లమొగ్గల గోపాలరావు, బూడిద వీర్రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ఎన్నికలలో ఈ పొత్తులు ఏమిటో, ఈ పొత్తులతోటి ఒకరికొకరు పడకపోవడం ఏమిటో, మళ్ళీ ఆ వెనకాల ఉండే కుయుక్తులు ఏమిటో, ఈ రెబల్స్ ఏమిటో, ఇవన్నీ కూడా రకరకాలుగా మనం చూస్తున్నటువంటి వాతావరణంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకునే పరిస్థితి. ఇప్పుడు మనం ఈ పుస్తకం అసలు ఏ మినిమం మొరాలిటీస్ లేకుండా రాజకీయమే లక్ష్యంగా ఈరోజు నా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాంతో కొంతవరకు మేధావుల్లో నిస్సహాయత రావచ్చు. ఏంటి రాజకీయాలు, ఏంటి దాంట్లో ఉన్నారు ఏంటి, ఇక్కడ అవినీతి బోర్డు, అక్కడ సబ్సిడీలు ఎలా అవుతూ ఉన్నారు. ఇటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు మనం ఎందుకు లేదు రాజకీయం. విద్యుత్ బిల్లులు, పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు ఇలా అన్ని పెంచుకుంటూ పోయిన జగన్ పాలన చాలా అరాచకమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి 25వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీ వైఖరిపై రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనను ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జగన్ పాలనంతా పన్నులు, ధరలు పెంచుకుంటూ పోవడంతోనే సరిపోయిందన్నారు. దోచుకో దాచుకో నినాదంతోనే ఈ 5 ఏళ్లు గడిచాయని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు, పన్నులు, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 4000 పెన్షన్ ఇస్తామంటే అదే ధోరణిలో జగన్ కూడా పెన్షన్ పెంచుకుంటూ పోతామంటున్నారని విమర్శించారు. జగన్ ఏలుబడిలో ప్రశ్నించిన వారిపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారన్నారు. డబ్బుల కోసం ప్రభుత్వాస్తులను తనఖా పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మహిళా సాధికారతకి కట్టుబడి ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో
పెరిగిన గ్యాస్ ధరలను తగ్గిస్తున్నాం, నిత్యావసర ధరలు తగ్గిస్తున్నాం, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, చెత్త పన్ను తీసేస్తాం, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడానికి గల కారణం మహిళలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మగవారు సంపాదిస్తారు కానీ ఇంటిని నడపవలసిన బాధ్యత మహిళలు పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఉన్న దాంట్లో సర్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రోజు రోజుకి దయనీయంగా మార్చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమం ఇస్తా ఉన్నాను, బటన్ నొక్కుతా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. కానీ ఆయన నొక్కేది బటన్ కాదు, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారి యొక్క పీకలు నొక్కుతా ఉన్నాడు అతను. సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి వీళ్ళ దగ్గర నిత్యావసర ధరలు, పప్పులు, ఉప్పులు, నూనె, గ్యాసు, కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను రూపాన వీళ్ళ దగ్గర నుంచే వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ ఇబ్బంది కలగకూడదని చెప్పి మేనిఫెస్టోలు ఇవన్నీ పెట్టడం జరిగింది. అలాగే గతంలో మహిళా సాధికారత కోసం మన కుట్టు మెషిన్ సెంటర్స్ తీసుకొచ్చాం. ఎంతోమంది ట్రైన్ చేసాం, ఉచితంగా కుట్టు మెషిన్లు ఇచ్చాం. వీళ్ళు ఏం చేశారా అంటే ఏది అడిగినా నవరత్నాల్లో ఒక స్కీమ్ చెప్తారు, ఇది చేసాం కదా చాలు అంటారు. దాంతో మహిళలందరూ కూడా ఆనందంగా ఉంటారట. విచిత్రం ఏంటంటే స్వతహాగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా డ్వాక్రా గ్రూపుల్ని రాజకీయ పార్టీ మీటింగ్లు పిలవడం అన్నది సర్వసాధారణం. పిలిచేటప్పుడు కూడా మీరు రండి అనేవారు. కానీ ఈ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళకి కార్యకర్తలు లేక డ్వాక్రా గ్రూపులనే కార్యకర్తల కింద భావించి ఒక సమావేశం ఏర్పరిస్తే ప్రతి ఒక్కరు రావాలి. వాళ్ళు రాకపోతే వాళ్ళ పిల్లలు పంపించాలి, పిల్లలు లేకపోతే వాళ్ళ భర్తను పంపించాలి. మళ్ళీ వచ్చేటప్పుడు నల్ల దుస్తులు వేసుకోకూడదు, నల్ల చున్నీ వేయకూడదు, నల్ల డ్రెస్ వేయకూడదు. మరి నల్ల జుట్టు ఎందుకు ఉంచాడో కూడా నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి. సంతకాలు కూడా పెట్టట్లేదు. మేము ఆ మహిళలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం, రేపటి రోజున డ్వాక్రా గ్రూపులకి ఏ విధమైన వేధింపులు లేకుండా వాళ్ళ సాధికారత కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు గాను అన్ని విధాలుగా కూడా ఎన్డీఏ కూటమి సహకరిస్తుందని కూడా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. రాజమండ్రి ప్రశాంతమైన నగరం. 2019 వరకు అసలు బ్లేడ్ బ్యాచ్ అనే మాటే వినలేదు. ఈరోజు ఎక్కడ చూసినా వాళ్ళే. సాయంత్రం 7 తర్వాత మహిళలు ఇళ్లలోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇళ్లలో ఉన్న పిల్లల్ని పంపించాలంటే భయం. ఆఖరికి భర్త పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేంత వరకు కూడా దిగాలు, భర్త ఇంటికి క్షేమంగా వస్తాడా రాదా అని. కారణం బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. రాజమండ్రిలో పెట్టరేగిపోతా ఉన్నారు. అధికార పార్టీ అండదండలు తీసుకొని ముఖ్యంగా ఎంపీ భరత్రాం గంజాయి వ్యాపారం చేసేది తనే, బ్లేడ్ బ్యాచ్ని పెంచి పోషించేది తనే. మళ్ళీ బయటకు వచ్చి నీతి కబుర్లు చెప్తాడు, నేను ఇది అది అని. ఇంటిలో పెద్ద కొడుకు కింద ఉంటా ఉన్నాను అంటున్నాడు. ఇంట్లో పెద్ద కొడుకు కింద ఉండి ఏం చేస్తాడండి? ఆ ఇంట్లో పెద్ద కొడుకు కింద ఉండి గంజాయి వ్యాపారం వాళ్ళందరితో చేయిస్తాడా? అది కాదు. నిబద్ధత ఉంటే ఈ నగరం ప్రశాంతమైన నగరం, మహిళలకి సురక్షితమైన నగరం కింద తీర్చిదిద్దాలి. మేము హామీ ఇస్తా ఉన్నాం, మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత రాజమహేంద్రవరం కింద చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటున్నాం. తీసుకోవడంతో పాటు మహిళలు సురక్షితంగా ఉండేందుకు గాను అన్ని విధాలైన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకి హామీ ఇస్తూ మహిళా సాధికారత కోసం ఎన్డీఏ కూటమి అనగా టీడీపీ, బీజేపీ, జనసేన ఎల్లవేళలా కృషి చేస్తుందని కూడా హామీ ఇస్తూ అర్హులైన వారందరికీ కూడా ఈ మధ్యన కొత్త సంస్కృతి రాజమండ్రిలో చట్టబద్ధత లేని ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్ల పట్టాలు కూడా ఎప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంటే రేపు ఎలక్షన్ కోడ్ అంటే ఈరోజు ఇళ్ల పట్టాలు. అది పెద్ద స్కామ్. ఎకరానికి 7 లక్షలు తీసుకున్నారు ఈ ప్రజాప్రతినిధులు. అది రైతులే చెప్తా ఉన్నారు. తీసుకొని చట్టబద్ధత లేదు, ఒక లేఅవుట్ లేదు, సరిహద్దులు లేవు, పట్టాలు వీళ్ళందరికీ ఇచ్చేసారు. దాని మీద సరైన ముద్ర కూడా లేదు. మేము ఎన్డీఏ కూటమిగా హామీ ఇస్తా ఉన్నాం, ఆ పట్టాలన్నింటిని కూడా రేపు సక్రమం చేసి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం.
ఎందుకంటే గతంలో టిట్కో ఇల్లులు కట్టించింది మేమే, ఇచ్చింది మేమే, దానికి రంగులు వేసుకుంది వైసీపీ. ఇప్పటికీ కొంతమంది టిట్కో ఇల్లులు ఇవ్వాల, కాలయాపన చేయడం వల్ల కొంతమందికి బ్యాంకు వాళ్ళు వచ్చి నోటీసులు అంటించి నీ ఇల్లు జప్తు చేస్తానని అంటున్నారు. ఆ కాలయాపన కారణం ఎవరు? వైసీపీ పార్టీ. వీళ్ళ టిట్కో లబ్ధిదారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు అది తెలియదు. బ్యాంకు నుంచి ఈఎంఐ వచ్చేసింది. ఇవన్నీ ఇప్పుడు కట్టమని బ్యాంకు వాళ్ళు ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని నువ్వు ఆ బాకీ 70,000, నువ్వు ఆ బాకీ కట్టకపోతే సంవత్సరానికి 70, నువ్వు ఆ బాకీ కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తానని అంటా ఉన్నాడు. ఇది ఎక్కడ అన్యాయం అండి? జగన్మోహన్ రెడ్డి డబ్బులు వాడుకోవడం ఏంటి, వీళ్ళకి ఇల్లు ఇవ్వకపోవడం ఏంటి, వీళ్ళకి ఇల్లు ఇవ్వకపోవడం ఏంటి? మనం 2019 దిగే టైంకి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లులు ఈ 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వాలా? టిట్కో ఇల్లులే ఇవ్వని వ్యక్తులు దొంగ హామీ పత్రాలు ఇస్తే జనాలు నమ్ముతారా? జనాలేని గొర్రెలు కాదు. 2019లో ఒక్కసారి మోసం చేసావు, ముద్దులు పెట్టావు, దాని తర్వాత గుద్దులు ఇస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమి నమ్మే పరిస్థితిలో లేరు. వైసీపీని ఇంటికి సాగనంపడానికి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో ప్రప్రథమంగా రాజమండ్రి సిటీలోని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తేనే భావితరాల అభివృద్ధి సాధిస్తాయని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. విభజన హామీలు నెరవేర్చేవారినే ఎన్నుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల ఆత్మగౌరవ యాత్ర ప్రతినిధులు పిలుపునిచ్చారు. రాజమండ్రిలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భావితరాల అభ్యున్నతిని హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం తోలుబొమ్మలను చేసి ఆడిస్తుందని మండిపడ్డారు. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇంతవరకు మేనిఫెస్టోలు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కానీ రాయితీలు కానీ ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు చెప్పారు. 2027 వరకు ఈశాన్య రాష్ట్రాలు కొనసాగుతుంటే ఏ గవర్నమెంట్ ఒక్కరు కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. ఎస్, కాంగ్రెస్ పార్టీ పెట్టింది నేషనల్ మేనిఫెస్టోలో వచ్చే మొదటి సంతకం అన్నారు. రాహుల్ గాంధీ గారి మీద విశ్వాసం ఉంది. నేను ఢిల్లీలో సభపెట్టినప్పుడు ఆయన వచ్చారు. తర్వాత నేను భారత జోడో యాత్రలో కలిసినప్పుడు విశ్వాసం ఉంది. కానీ ఇక్కడ నాయకులకు చిత్తశుద్ధి ఉందని అడుగుతున్నాను. కలుపుకెళ్ళి ఆయనకు వచ్చిన కొత్త నాయకత్వం వీళ్ళు వచ్చిన తర్వాత ఉద్యమం మొదలుపెట్టు. ఎస్, ఆ రోజు రఘువీరెడ్డి గారు డెఫినెట్గా డాక్టర్ గారు మాట్లాడారు. ఇవాళ కొత్త నాయకత్వం వచ్చింది. ఒక్కడు కూడా వాడు కలుపుకెళ్ళే పద్ధతి ఉందా? వాళ్ళ సొంత
బాబు బోగస్ జగన్ ప్రోగ్రెస్ అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విప్లవాత్మకమైన అభివృద్ధి చెందిందని విశ్లేషించారు. మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. గోకవరం బస్టాండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద నుంచి ప్రచార రథంపై విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడారు. ఆచరణకు సాధ్యం కాని హామీలతో ప్రజలను నమ్మించి వారి ఓట్లతో సీఎం గద్దెనెక్కడానికి నక్కజిత్తులు మారి తెలివిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మాటలు ప్రజలు విశ్వసించడం ఎప్పుడో మానేశారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినది మొదలు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పాలన కొనసాగించారని చెప్పారు. అందుకే చంద్రబాబు బోగస్, జగనన్న ప్రోగ్రెస్ అని అభివర్ణించారు. చంద్రబాబు ఓట్ల కోసం అబద్ధాలు ఆడుతూ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నగర వాసులకు 24 గంటలు శుద్ధి చేసిన మంచినీటి సరఫరా అందిస్తానని, రివర్ సిటీ అభివృద్ధి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు అలాగే 2 పరిశ్రమలు తీసుకువస్తానని చెప్పారు. మహిళలు స్వశక్తిపై ఆధారపడేలా ప్రణాళిక రూపొందించాలని, అది ఆచరణలో చేసి చూపిస్తాను అన్నారు. జగనన్న సంక్షేమ పాలన వల్ల రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిందని, పేదరహిత ఏపీగా తీర్చిదిద్ది చరిత్ర సృష్టించాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పం అన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్న జగనన్నకు ప్రజలందరి ఆశీస్సులు, మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ రోజుల్లో రాజరాజ నరేంద్రుడు పరిపాలించాడు. అది మనం కళ్ళతో చూడలేదు. కానీ నేను ఇవాళ మీ అందరికీ కూడా అమ్మవారి సాక్షిగా మీ అందరికీ కూడా మాట ఇస్తున్నా, రాజమహేంద్రవరాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకున్నారని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. తెలియపరిచే అంశం ఏంటంటే, జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే కార్యక్రమం చేపట్టారు. ఇవాళ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 640 హామీలు ఇచ్చారంట. మరి ఆ హామీల గురించి ఒక్కసారి మీ గురించి 4 హామీలు మిమ్మల్ని అడుగుతాను. ఆయన నిలబెట్టుకున్నారా లేదో మీరే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట 2014లో చెప్పాడు, జాబ్ కావాలంటే చెప్పండమ్మా, జాబ్ కావాలంటే బాబు రావాలని అన్నాడు. జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. బాబు వచ్చాడు కదా ముఖ్యమంత్రిగా. మీ పిల్లలకి ఎవరికైనా జాబులు వచ్చాయా? వచ్చాయమ్మా? వస్తే ఇలా చూపించండి, లేకపోతే ఇలా 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 ఇలా
చేయగలుగుతారు. మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు మంచి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. జగనన్న ఒకటి ఇస్తానంటే నేను 2 ఇస్తానని చెప్తా ఉన్నాడు. జగనన్న 2 ఇస్తానంటే నేను 4 ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఎలాగ ఏది ఇవ్వడు, అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. 2014లో మనం చూసాం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాయ మాటలు చెప్పి ఎన్ని మోసపూరితమైన మాటలు చెప్పాడో మనం అంతా కూడా చూసాం. మళ్ళీ జగనన్న వస్తేనే మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే జగనన్న గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ రాజమండ్రినే తీసుకోండి. రాజమండ్రిలో కరోనా టైంలో మనం ఏ రకంగా ప్రజలకి సేవ చేశాం. 3 సంవత్సరాలు ప్రాణాలు పణంగా పెట్టి ఇవాళ రాజమండ్రిలో ఏ రకంగా సేవ చేశామో మనం చూసాం. మరి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నా. 16 సంవత్సరాలు 1 కాదు 2 కాదు ఎమ్మెల్యే గారి కుటుంబం 16 సంవత్సరాలు మేయర్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా రాజమండ్రికి పదవులు చేశారు. రాజమండ్రికి చెప్పడానికి ఒకటైనా ఉందామా? ఒకటైనా ఉందా? ఒకటైనా ఉందా? ఏమో మీకు తెలుసా? ఏమో తెలుసా? ఒకటైనా చేశారా? చేయలే. మరి ఏం చేయకుండా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పదవులు అడుగుతా ఉన్నారు. 5 సంవత్సరాలు పదవులు అడుగుతా ఉన్నారు. దేని గురించి పదవులు ఇవ్వాలని అడుగుతా ఉన్నా. దేని గురించి పదవులు ఇవ్వాలని అడుగుతా ఉన్నా. ఇదే రకంగా 2014లో మురళీమోహన్ గారు మాజీ ఎంపీ మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. రాజమండ్రికి ఏం చేశారమ్మా? మురళీమోహన్ గారు గుర్తున్నారా? గుర్తున్నారా? ఏం చేయాల? రాజమండ్రికి ఏం చేయాల? అదే రకంగా ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రంనాయుడు గారు కూతురు గారు కూడా ఏం చేయలే. రాజమండ్రి 10 సంవత్సరాలు ఒక మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని ఏం చేయలే. మరి అదే రకంగా నేను ఎంపీ కింద లేదనుకోండి, 2019లో ఎంపీ కింద నేను పోటీ చేయకుండా మురళీమోహన్ గారు ఎంపీ అయ్యారు అనుకోండి, మరి రాజమండ్రికి మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా? ఏమా వచ్చేదా? కంబాల్ చెరువు ఇలాగ ఆధునీకరంగా తయారయ్యేదా? ఇదే దేవి చౌక్ దగ్గర నుంచి గోకవరం బస్ స్టాండ్ రోడ్డు ఏ రకంగా ఉంది? లైట్లతో అందంగా ఉండేదా? హ్యాపీ స్ట్రీట్ వచ్చేదా? ఈట్ స్ట్రీట్ వచ్చేదా? ఎయిర్పోర్ట్ కి 355 కోట్లు వచ్చేదా? రైల్వే స్టేషన్ కి 270 కోట్లు వచ్చేదా? గ్లో గార్డెన్ వచ్చేదా? ఓపెన్ ఎయిర్ హ్యాపీ థియేటర్ వచ్చేదా? ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లతో కట్టే అది వచ్చేదా? 475 కోట్లతో మెడికల్ కాలేజ్ కట్టే అది వచ్చేదా? మరి ఇన్ని డెవలప్మెంట్ చేశామే, ఇన్ని డెవలప్మెంట్లు చేశామే, ఇంకా నేను మర్చిపోతున్నాను చాలా మటుకి. అసలు తెలుగుదేశం పార్టీకి దండి మార్చ్ అలాగా ఇన్ని డెవలప్మెంట్ చేశాం కదా, అసలు అభివృద్ధికి పట్టం కట్టమని ప్రతి ఓటర్ మహాశయుడిని కోరి ప్రార్థిస్తున్నా. కడియంలో దగ్గుపాటి పురంధరేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలంలో 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో కీలకమైన కడియం మండలంలో మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం పార్లమెంట్, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి మండల కేంద్రమైన కడియం గ్రామం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమెతో పాటు రూరల్ నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన కుమార్తె కంఠమనేని శిరీష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ నివాసం వద్దకు చేరుకున్న పురంధరేశ్వరి ఉదయం అల్పాహారం అనంతరం కడియం కార్యాలయం నుండి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రసాద్ కార్యాలయం కడియం నుండి మొదలైన ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడియం, కడియపు సావరం, జేగురుపాడు మీదుగా మాధవరాయుడుపాలెం చేరుకుంది. స్థానిక సర్పంచ్ అన్నందేవుల చంటి ఆధ్వర్యంలో దగ్గుపాటి గోరెంట్లకు పూలజల్లులతో స్వాగతం పలికారు.
రైతు ప్రధాన వ్యవసాయ పనిముట్లు నాగళ్లు బహుకరించి ఘనస్వాగతం పలికారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చంటి ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహారం స్వీకరించి ముందుకు సాగారు. అనంతరం మురమండ, దొళ్ళ, వీరవరం, దామిరెడ్డిపల్లి, పొట్టిలంక, కడియపులంక, వేమగిరి గ్రామాల్లో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా మహిళలు అడుగడుగునా మంగళహారతులు పట్టారు. యువకులు బైక్ ర్యాలీతో ఆయా గ్రామాల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ కమలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని, అదేవిధంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి గోరంట్ల బొచ్చయ్య చౌదరిని రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల కలయికతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పురంధరేశ్వరి పేర్కొన్నారు. ప్రముఖ నర్సరీవేత్త కడియపులంక మార్గాన సత్యనారాయణ నర్సరీలో పురంధరేశ్వరి గోరంట్లకు నాయకులకు భోజన ఏర్పాట్లు చేశారు. వారికి మొక్కను ఇచ్చి మార్గాన దంపతులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీధర్, టీడీపీ రాష్ట్ర తెలుగు ఉపాధ్యక్షులు మార్గాన సత్యనారాయణ, మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పంతం గణపతి, కలిదండి గోవింద్, కూటమి పార్టీల నాయకులు పుల్లా రామారావు, గట్టి నర్సయ్య, బోడపాటి గోపి, చిరుకూరు నాగేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ సోరపరెడ్డి జానకరాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే బీసీవై పార్టీని గెలిపించాలని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్గిరాల శ్రీదేవి అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీవై రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్గిరాల శ్రీదేవి ఇంటింటికి తిరుగుతూ బీసీవై మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికి వివరించారు. బీసీవై అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. రాజమండ్రిలో ఎక్కడికి వెళ్లినా తమకు అమితమైన ఆదరణ లభిస్తోందని, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా రూరల్లో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారత చైతన్య యోజన పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం అన్నారు. ప్రజలకు ఏమి కావాలో, ఏది చేయాలో అది చేసి ప్రజల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నారని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం అన్నారు. బుధవారం సాయంత్రం నగరంలోని గోకవరం బస్టాండ్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద నుంచి ప్రచార రథంపై విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సెంటర్ల వద్ద ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కోసం నిస్వార్థంగా పాలన కొనసాగిస్తూ రాష్ట్ర ప్రజల అందరి హృదయాలను గెలుచుకున్నారని చెప్పారు. జగనన్న మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలైనా రాష్ట్రాభివృద్ధి అయినా కొనసాగుతాయని చెప్పారు. రాజమండ్రి నగరంలో ఎంపీగా చేసిన అభివృద్ధిని ప్రజలకు చెబుతూ ఓటర్లను కలుస్తున్నారని, ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తోందన్నారు. ఎక్కడికక్కడ మహిళలు హారతులు పట్టడం, పూల వర్షం కురిపించడం, విజయ తిలకం దిద్ది మాతృమూర్తులు ఆశీర్వదించడం నిజంగా చాలా సంతోషంగాను, ఇంతమంది అభిమానం పొందినందుకు గర్వంగా కూడా ఉందన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఇంతకన్నా ఏమి కావాలన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు తన హయాంలో శరవేగంగా జరుగుతుండడం, అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం, 355 కోట్లతో విమానాశ్రయం అభివృద్ధి పనులు, 270 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధికి శ్రీకారం, కంబాల చెరువు పార్క్, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, గ్లో గార్డెన్, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు 3వ నెంబర్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను ఎంపీ భరత్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమం దేవీ చౌక్ మీదుగా ఆజాద్ చౌక్ వరకు కొనసాగింది. నగరంలోని వివిధ వార్డుల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా, ఇవాళ జెట్ స్పీడ్ తో రాజమండ్రి అభివృద్ధిలో పరుగులు పరిగెడతా ఉంది. ఇదే స్థాయి అభివృద్ధి జరగాలి అని అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. జగనన్న ముఖ్యమంత్రి కావాలి అని అంటే మన గుర్తేంటమ్మా, మన గుర్తేంటమ్మా, మన గుర్తేంటమ్మా, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి, సైకిల్ ఎక్కడ ఉండాలి, సైకిల్ ఎక్కడ ఉండాలి, గ్లాస్ ఎక్కడ ఉండాలమ్మా.
చెప్పి కంప్లీట్ చేస్తాను. ఇవాళ జగనన్న ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లులు కట్టించాలి అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు. వెలుగులో 16,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. రాబోయే సంవత్సరన్నర కాలంలో మీరు ఆశీర్వదించండి. సంవత్సరన్నర కాలంలో వెలుగుబందులో ఇల్లులు కట్టించి మీ చేత గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటానని మాటిస్తా ఉన్నారు. అదే రకంగా 25,000 మందికి సీఎం ఆఫీస్ లో ఎలక్షన్ కోడ్ ముందు వారం రోజులు 4 రోజులు ఉండి అక్కడే రాజమండ్రి అక్కా చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పి 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఆనంద్ కళా కేంద్రంలో ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రాబోయే 2.5 సంవత్సర కాలంలో చాలా మందికి పట్టాలు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మున్సిపల్ ఆఫీస్లోనే ఉండిపోయినాయి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజునే వాలంటీర్ పిల్లలతో మీ ఇంటికి నేరుగా పట్టాలు పంపించే బాధ్యత కూడా పూర్తి స్థాయిగా తీసుకున్నాం. ఇదొకటే కాదు, మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో మీకు ఎక్కడైతే స్థలాలు ఇచ్చారో ఆ స్థలాలు చదువు చేయించి క్లియర్ చేయించి రాళ్లు పాతి అక్క మీ ప్లాట్ ఇది అని అక్కతో పాటు నేను కూడా వెళ్ళి వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళ ప్లాట్ వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటానని మాటిస్తా ఉన్నా. ఇది కాకుండా ఇంకా 3వ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. సుమారుగా 5-6 మంది ఉన్నారు. వాళ్ళు హామీ పత్రాలు రాలేదు, వెలుగు బంధులో రాలేదు. వీళ్ళందరికీ కూడా రాబోయే 90 రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటానని మాట ఇస్తా ఉన్నా. రాజమహేంద్రవరంలో ప్రతి అక్కకి ప్రతి చెల్లమ్మకి చెప్తా ఉన్నా, మీరు ఆశీర్వదించండి. రాబోయే 5 సంవత్సరాల్లో అన్నా నేను పేదవాడిని, నాకు ఇల్లు రాలేదు అనే మాట రానివ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించి వాళ్ళ చేత ఇల్లులు కట్టించి వాళ్ళ సొంతిల్లు కళ నెరవేర్చే బాధ్యత కూడా పూర్తి స్థాయిగా తీసుకుంటామని మరి మాట ఇస్తూ, మరి మన గుర్తేంటమ్మా గట్టి చెప్పండి, మన గుర్తేంటి, మన గుర్తేంటమ్మా, మన గుర్తేంటి? ఎంపీగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు మంచివాడు, సౌమ్యుడు, కరోనా టైంలో కొన్ని వేల ప్రాణాలు కాపాడాడు. మరి అలాంటి మంచి వ్యక్తికి ఎంపీగా గెలిపిద్దామా? మన నంబరు ఎంపీ గారి నంబరు 3. అదేవిధంగా మరి 2వ ఓటు ఉంటుంది. ఆ 2వ ఓటు ఎమ్మెల్యే. మరి ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తున్నారమ్మా? ఎవరు పోటీ చేస్తున్నారు? మీ ఇంటి పెద్ద కొడుకు బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారా? మరి నా గుర్తు కూడా, మీ కొడుకు గుర్తు కూడా 3వ నెంబర్ వచ్చిందమ్మా. ఈ 3వ నెంబర్ పై ఎంపీకి 3వ నెంబర్ వచ్చింది. ఎమ్మెల్యేగా పోలింగ్ బ్యాలెట్ లో కూడా 3వ నెంబర్ వచ్చింది. మరి ఫ్యాన్ గుర్తు 5వ నెంబర్ స్పీడ్ లో తిద్దామా? ఏమా ఫ్యానేనా? ఇవాళ మీ అందరికీ మాటేస్తా ఉన్నా, రాజమహేంద్రవరాన్ని చక్కగా తయారు చేసి అద్దంలో తయారు చేసి చూపిస్తానని మీ అందరికీ మాటేస్తూ, రేపు సాయంత్రం రాజమండ్రిలో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టో రాజమండ్రి సిటీకి సంబంధించి రిలీజ్ చేయబోతా ఉన్నా. అందులో ఒక్క మాట మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఇవాళ రాజమండ్రిలో బయట ఊళ్ళ నుంచి జనం వస్తూ ఉన్నారు. వారం రోజులకి చూస్తూ ఉంటే రాజమండ్రి రూపురేఖలు మారినాయి అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు చెప్తా ఉన్నా, మీ అందరికీ చెప్తా ఉన్నా, రేపు ఈ ఆశీర్వాదంతో ఇక్కడ స్థానికంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పిల్లలకి రాబోయే 5 సంవత్సరాల్లో కనీస పక్షాన 10,000 ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని మాటిస్తా ఉన్నా. నాయకత్వం
చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అమ్మవారి సాక్షిగా మాట ఇస్తా ఉన్నా. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటానని తెలియపరుస్తూ జై జగన్. జగనన్న మాటిస్తే అమలు చేస్తాడనే నమ్మకం, చంద్రబాబు మాటలు అబద్ధం అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. నగరంలోని 1వ వార్డు లాలా చెరువు హోండా షోరూం రామాలయం ఎదురుగా గల వీధి నుండి లాలా చెరువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే 50వ వార్డు లాలా చెరువు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి గుత్తుల మురళి కార్యాలయం వరకు ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ 2014 ఎన్నికలలో టీడీపీ చంద్రబాబు వందల కొద్ది హామీలు ప్రజలకు ఇచ్చారని, నెగ్గిన తర్వాత ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదన్నారు. సీఎం కుర్చీ తప్పితే ప్రజలు రాష్ట్రం ఏమైపోయినా చంద్రబాబుకు అక్కర్లేదన్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చినప్పుడు మీకు ఎందుకు వేయాలి అని ప్రశ్నించండి పిలుపునిచ్చారు. మీ ఓట్లతో గద్దెనెక్కి ఆ తర్వాత తమ పబ్బం గడుపుకునే వారిని ప్రజాప్రతినిధులు అనకూడదని, పొలిటికల్ దొంగలు అనాలన్నారు. చేస్తామని చెప్పి చేయకుండా వారి సొంత వ్యాపారాలు అభివృద్ధి చేసుకునే దగాకోరు నాయకులు టీడీపీ నేతలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2014లో టీడీపీ ఎంపీగా మురళీమోహన్ నెగ్గారని, రాజమండ్రికి చేసిందేమీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ గెలిచి నగరానికి చేసింది ఏమీ లేదన్నారు. కనీసం ప్రజల కష్టనష్టాల్లో పాలు పంచుకున్నది లేదన్నారు. కరోనా సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఎండుటాకుల్లా అల్లాడుతుంటే ఏ ఒక్క రోజైనా ఎమ్మెల్యే ఓదార్చారా, మనోధైర్యం కల్పించారా అని ప్రశ్నించారు. ఓట్లేసి ప్రజాప్రతినిధిగా ఆమెను ఎన్నుకున్న ప్రజలను గాలి కొదిలేసి హైదరాబాద్లో మకాం పెడితే ఇటువంటి ప్రజాప్రతినిధులను ఏమనాలని ప్రశ్నించారు. కరోనా సమయంలో నేను ప్రజలకు అందజేసిన సేవకు నీతి ఆయోగ్ నుంచి భారత గౌరవం అందుకున్నానని, ఇది రాజమండ్రికి గౌరవమని అన్నారు. రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి నగర ఎమ్మెల్యేగా నాకు బ్యాలెట్ నెంబర్ 3పై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు ఇన్ఛార్జ్ ముప్పన ప్రభాకర్, 50వ వార్డు ఇన్ఛార్జ్ గుత్తుల మురళీధర్, వైసీపీ సీనియర్ నేతలు పాలిక శ్రీను, నక్కా శ్రీనగేష్, పార్టీ కార్యకర్తలు, యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది దృష్టిలో పెట్టుకోండమ్మా. ఖచ్చితంగా మన జీవితాలు సుఖంగా, హాయిగా, ఆనందంగా ఉండాలి అని అంటే మన గుర్తేంటి? ఫ్యాన్. ఈ ఫ్యాన్ గుర్తు పైన మీ అఖండ మెజారిటీతో గెలిపిస్తే రాజమండ్రి ముఖ చిత్రం మారుస్తాను. ఈ రోడ్డు ఎలా ఉండేదమ్మా? నేను రాకముందు రోడ్డు ఎలా ఉండేది గుర్తుందా? ఇది వరకు 3 ఏళ్ల క్రితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మారిందా లేదా? లాలా చెరువు దగ్గర నుంచి వై జంక్షన్ దాకా రోడ్ ఎట్లా ఉంది? బాగుందా? లైటింగ్ పెడతా ఉంటే ఎలా ఉంది? ఇది వరకు రాత్రి 9 దాటితే సెంట్రల్ జైలు వైపు వెళ్ళాలని అంటే ప్రజలు భయపడేవారు. ఇప్పుడు అర్ధరాత్రి 12ంటికి వెళ్తుంటే బర్త్డే కేకులు తీసుకొచ్చి పిల్లలందరూ కూడా కేకులు కట్ చేస్తూ ఉన్నారు 12ంటికి అర్ధరాత్రి. సెంట్రల్ జైలు అంటే మనం ఎంత మార్పు తీసుకొచ్చాం. తెలుగుదేశం పార్టీ ఏదైనా చేశారమ్మా గతంలో? చేశారా? ఒక ఎమ్మెల్యే, మేయరు, ఎమ్మెల్సీ 16 సంవత్సరాలు ఏం చేశారని అడుగుతున్నా. ఏమన్నా చేశారా? నేను చెప్తా ఉన్నా, కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇంత సర్వీస్ చేశాం. నాకు కరోనాలో చేసిన సర్వీస్కి నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి భారత్ గౌరవ్ అవార్డు వచ్చింది. నాకు
భారత్ గౌరవ్ అవార్డు వచ్చింది. ఇవాళ 2 సంవత్సరాల్లో ఊరు రూపురేఖలు మార్చాం. ఇదే రోడ్లోకి వెళ్తే గ్లో గార్డెన్, లైట్ల గార్డెన్ చూసారా? లైట్లు ఏ రకంగా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయా లేవా? నన్ను ఆశీర్వదించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తాను. 2 సంవత్సరాల క్రితం రాజమండ్రి ఏ రకంగా ఉండింది, ఇప్పుడు ఏ రకంగా మారింది? మీరు ఆశీర్వదించండి. 5 సంవత్సరాల అవకాశం కల్పించండి. రాజమండ్రిని ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరం ఉంది అని ప్రజలు కీర్తించే విధంగా తయారు చేసి చూపిస్తాను మీ బిడ్డ అని చెప్పి ఇవాళ సవినయంగా మీ అందరికీ కోరి ప్రార్థిస్తూ, అమ్మ ఎంపీ గారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఊపిరితిత్తుల డాక్టర్. ఆయన ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన గుర్తు 3వ నెంబర్, బ్యాలెట్ నెంబర్ 3 దగ్గర ఫ్యాన్ గుర్తు పైన వేయాలి. అదే రకంగా నాది మీ అందరి ఇంట్లో పెద్ద కొడుకుది 2వ ఓటు 3వ నెంబర్ పైన ఉంది. ఎమ్మెల్యే ఓటు కూడా 3వ నెంబరే, ఎంపీ ఓటు కూడా 3వ నెంబరే. మన గుర్తేంటమ్మా? మన గుర్తేంటి? చూపించండి. మన గుర్తు ఎలా తిరుగుతుంది? మన గుర్తు ఎలా తిరుగుతుంది? మన గుర్తు మోహిత్, మన గుర్తు ఫ్యాన్. ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థిస్తూ ధన్యవాదాలమ్మా. జై జగన్ గట్టి చెప్తామా.
రాజమహేంద్రవరం ఐఎఫ్టియు అనుబంధ కార్మిక సంఘాల రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షుడు ఎన్ రాజేష్ మేడే జెండాను ఎగరవేశారు. ఐఎఫ్టియు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మేడే విశిష్టతను తెలియజేశారు. 5 బిళ్ల మార్కెట్ వద్ద ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఏవి రమణ, వాసంశెట్టి భద్రం, కె రాంబాబు, ఆర్ దుర్గారావు తదితరులు మాట్లాడారు. కార్పెంటర్స్ అసోసియేషన్ జెండాను యూనియన్ సభ్యులు కె రాంబాబు ఆవిష్కరించగా ఆర్యాపురం హెచ్పి గ్యాస్ కంపెనీ వద్ద తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శివకుమార్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, ఉపాధ్యక్షులు కోరాడ అప్పారావు, డి శ్రీనివాసులు మాట్లాడారు. రాజమండ్రి అమాలే వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అడితలో యూనియన్ కార్యదర్శి నరసింహారావు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ కేంద్రం ఫాసిస్టు విధానాలను అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ అన్ని విధాలుగా ప్రజలను వంచిందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి అభ్యర్థులు గెలిపే మా ధ్యేయం అని కాపుల ఆత్మీయ సమావేశంలో పలువురు వక్తలు అన్నారు. కాపు సంఘీయులు మద్దతు కూటమికి ఎప్పుడు ఉంటుందని, కూటమి అభ్యర్థుల గెలుపునకు కాపు సంఘీయులు కృషి చేస్తామని పలువురు వక్తలు అన్నారు. స్థానిక జాంపేటలోని ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో కాపు సంఘీయుల ఆత్మీయ సమావేశం రాత్రి కాపు సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు రామినేడి మురళి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాపు నాయకులు మాట్లాడుతూ కాపులందరూ కూటమి వైపే ఉన్నారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కూటమి అభ్యర్థులకు తాము వేసే ఓట్లన్నీ వైకాపా అభ్యర్థులకు ఓటమి పోట్లు అవుతాయన్నారు. సమాజ సేవ చేసే పవన్ కళ్యాణ్ పులి అని, ప్రజలను ఇబ్బంది పెట్టే పరదాల మాటన బయట తిరిగే జగన్ పిల్లితో సమానమన్నారు. కాపులకు ఇప్పటి వరకు నగరంలో కమ్యూనిటీ హాల్ లేనందున అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. ముఖ్య అతిథులు ఆదిరెడ్డి శ్రీనివాస్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ కాపు సంఘీయుల కోరిక మేరకు తాము పనిచేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ద్వారా పేదలను, నిరుద్యోగ యువతను ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లూరి శేషనారాయణ, చింతం వీరబాబు, వై శ్రీను, కాపునాడు జిల్లా అధ్యక్షులు గుదే రఘునరేష్, ముమ్మిడి వీరబాబు, కాపు నాయకులు యనమల రంగబాబు, కుచ్చు శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్, నాగిరెడ్డి సుబ్బారావు, బివి రాఘవులు, రొక్కం అప్పారావు, మాలే విజయలక్ష్మి, ఆకుల వెంకటేశ్వరరావు, ఆకుల షణ్ముఖరావు తదితరులు మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. బీజేపీ
తెలుగుదేశానికి సపోర్ట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. కారణం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఈ రెండు పార్టీల్ని కూడా అంటే పురంధరేశ్వరి దేవిగా ఎవరంటే ఆవిడ మనకు బాగా తెలిసిన నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఆవిడ మనకి ఎంపీగా రావడం కూడా మనకు అదృష్టమే. ఖచ్చితంగా నా అంచనా అయితే మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అయితే మన పురంధరేశ్వరి గారు అక్కడ మంత్రి అవ్వడం ఖాయం. వరాలు అడుగుతాం, మాకు చేయించాలి, చేయండి. రాజమండ్రి నాశనం చేసేసాడు ఈ ఎంపీ భరత్ గారు అని చెప్తే అర్థం చేసుకొని నందమూరి తారక రామారావు గారి లాగా అభిమానంగా ఉండే వ్యక్తి పురంధరేశ్వరి గారు. ఇంకా మా అబ్బాయి గురించి మీరు చెప్పక్కర్లేదు, మా వాసు గురించి. వాడు మీ అందరితోటి నిరంతరం మీతోటే కలిసి ఉంటాడు. మరి మా ఇంట్లో కూడా మాతో కలిసి ఉన్నది కూడా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది. అందు గురించనే నాకు వేరే పని ఉంది కాబట్టి ఇక్కడ చాలాసేపు మీతో కూర్చోవాలి. మీ అందరూ మాకు ఆత్మీయులే, ఎవరో నాకు శత్రువులు లేరు. మీ కాపు కమ్యూనిటీలో మేమందరం ఒకటే అనుకుంటా ఉంటాను కాబట్టి నాకు వేరే చిన్న పని ఉంది. మా అబ్బాయిని ఇక్కడే తెలుగుదేశం జనసేన మైత్రి మొదలైంది ఇదే ప్రాంతంలో. దీనికి పునాది రాజమండ్రి. అలాంటి ఒక ప్రాంతంలో నాయకుల యొక్క కలయిక, ఆలోచనల యొక్క కలయిక, సిద్ధాంతాల కలయిక, ఆ పైన మనందరిపైన బాధ్యత. ఈ బాధ్యత ఏ స్థాయిలో వెళ్ళాలంటే అంటా ఉన్నారు ఎందుకు తక్కువ తీసుకుంటా ఉన్నారు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు. అది పవన్ కళ్యాణ్ గారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఐక్యంగా రాజమహేంద్రవరం పార్లమెంటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను గెలిపించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బీసీ సంఘాల నాయకుడు కడలి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటు వేసే ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి స్థానికులకు మద్దతుగా నిలబడాలని బీసీ సంఘాల నాయకులు కడలి వెంకటేశ్వరరావు కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే 5 ఏళ్ల పాటు ఉద్యోగులు జీతాలు తీసుకోకుండా పనిచేయాల్సిన ప్రమాదకరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటాయని, ఈ విషయంపై ఉద్యోగులు సమాలోచన చేయాలని కోరారు. రాజమహేంద్రవరం ఎంపీ
మార్గాన్ భరత్రామ్ను సిటీ నియోజకవర్గానికి పంపుతున్నందున మళ్లీ పార్లమెంట్ సీటు బీసీలకే కేటాయించాలని గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రముఖ వైద్యుడు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను కేటాయించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ అఖండ మెజార్టీతో గెలిపించడానికి తాము కృషి చేస్తామన్నారు. వైసీపీ నాయకుడు బిల్డర్ చిన్న మాట్లాడుతూ నగరాన్ని అన్ని విధాలుగా సుందర నందనవనంగా తీర్చిదిద్దిన ఎంపీ భరత్రామ్కు ఓటేసి సిటీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపీగా గూడూరు శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యేగా మార్గాన్ భరత్రామ్, రూరల్ ఎమ్మెల్యేగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అఖండ మెజార్టీతో గెలవడం ఖాయమని వివరించారు. ఈ సమావేశంలో వైసీపీ బీసీ నాయకులు కడెల వెంకట్రావు, గుత్తుల భాస్కర్, బుంగా జాన్, ఏలియా, వై అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వాళ్ళ పిఆర్సీలు కానివ్వండి, వారికి సంబంధించిన బెనిఫిట్స్ కానివ్వండి పరిశీలిస్తామని చూస్తామని చెప్పినాడు తప్ప ఏ ఒక్క డిమాండ్ కూడా మరి ఉద్యోగస్తులకు అవకాశం లేదు. ఈ రోజు ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. చంద్రబాబు కన్నా జగన్ బెటర్ అనుకుని ఈ రోజు ఉద్యోగులు ఒక్కొక్కగా మారుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా పాదయాత్ర చేశారు. 3684 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక మాట చెప్పాడు ఆయన. ఏదైతే పేదవాడు ఉన్నాడో ప్రతి పేదవాడు కూడా నేను చెప్పిన సంక్షేమ పథకాలు అందరూ కూడా అందుతాయని చెప్పాడు. కొంతమూరు గ్రామంలో బీజేపీ, టీడీపీ శ్రేణులు ఇంటింట ప్రచారం నిర్వహించాయి. రాజమండ్రి పార్లమెంట్కి పోటీ చేస్తున్న తెలుగుదేశం జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరిని, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరిని గెలిపించాలని బీజేపీ, టీడీపీ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి అసెంబ్లీ బీజేపీ ఇన్ఛార్జ్ సరిపల్లి అచ్యుత రామ్మోహన్, రూరల్ ఇన్ఛార్జ్ సంతోష్ సింగ్, రూరల్ అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ యానా పియసు, మండల అధ్యక్షుడు ఎన్వీబీఎన్ ఆచారి, ఐటీసెల్ కన్వీనర్ పడాల ఆదిరాం, తంబారావు, ఎస్సీ మోర్చా నాయకులు శేషాద్రి, రమేష్, సురేష్, యువమోర్చా నాయకులు శివ, ఆకుల నర్సివేణి, స్వామి, సూర్యకిరణ్, టీడీపీ నాయకులు బలగం కిరణ్, రామకృష్ణ, సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామం సుబ్బారావుపేటలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కాతేరు గ్రామం సుబ్బారావుపేటలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి కుమార్తె కంటమనేని శిరీష పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిన హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం జరిగింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాగళం పేరుతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు నున్న కృష్ణ, బిక్కిన సాంబశివరావు, గంగిన జాహ్నవి సారథ్యంలో ఇంటింటికి తిరిగి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ ఈరోజు బడుగు బలహీన వర్గాలను నమ్మించి మోసం చేసింది గత వైసీపీ ప్రభుత్వాన్ని, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారని వివరించారు. ఎస్సీ ఎస్టీల కార్పొరేషన్కు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని, ఉద్యోగుల ప్రమోషన్లో సైతం రిజర్వేషన్లు అమలు చేయలేదని, ఉద్యోగుల స్టడీ లీవ్ విధానం అమలు చేయకుండా మార్చేశారని దుయ్యబట్టారు. ఎన్డీఏ కూటమిని బలపరిచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరి, సైకిల్ గుర్తుకి పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిల్లా తనుజ, ముత్తాబత్తుల విజయకుమారి, మద్దామణి, కొల్లి వెంకట్రావు, స్వామి, నక్కా ఆనంద్ బాబు, జనసేన నాయకులు రాకుర్తి రాయుడు, తాతపూడి రాజేష్, షేక్ అమీనా, అరుణ్ చౌదరి, బీజేపీ నాయకులు యానా పేసు, రామారావు, ఎంఆర్పీఎస్ నాయకులు కొల్లి సుందరమాదిగ, మేకల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు ఎన్ని సంక్షేమ పథకాలు ఇంట్రడ్యూస్ చేశారో. మహిళలకి ప్రతి ఒక్కరికి పంటలు నిండి ప్రతి ఆడవాళ్ళకి 1500 నెలలకి వస్తాయి. అంతేకాకుండా అమ్మ ఒడి కింద ఒక్కరికి 15,000 కాకుండా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున సంవత్సరానికి వస్తుంది. చంద్రబాబు గారు వస్తే మనకు ఆ పరిశ్రమలు వస్తాయి. బుచ్చి చౌదరి గారు మొన్నే చెప్పారు, కడియం దగ్గర ఒక ల్యాండ్ చూసాము, అక్కడ ఫ్యాక్టరీస్ కడతాము, మన పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాం. మీరు ఇదే ఆలోచించండి. ఫ్రీల కన్నా ఉద్యోగం వస్తే మీ లక్షల్లో సంపాదిస్తారు మీ పిల్లలు.
మనం అందరూ కూడా మరి వారికి గ్రామంలోకి మొట్టమొదటిసారిగా గిరీష్ గారు వచ్చి మనకి తుమ్మలపేట వచ్చారు. తుమ్మలపేటలో మన గతంలో 250 మైనస్ ఇస్తున్నాడు. 250 మైనస్ని సమం చేసేలా పూర్తి చేయాలి. మన కబుర్లు పేదలకు సేవలు అందించాలని రాజకీయాల్లోకి వచ్చానని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి వంగారి విజయ సత్య అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి వంగూరి విజయ సత్య మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తాను రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. సుమారు 6 ఏళ్లుగా సమాజంలో వివిధ రకాల సేవలు అందిస్తూ వస్తున్నానని, ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తానని పేర్కొన్నారు. పేదలను పేదరిక నుంచి విముక్తి చెందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మరి విజయ్ కుమార్ గారు ఈ పార్టీని స్థాపించారు. మరి ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక మహా ఉన్నతమైనటువంటి భావనలు, ఆశయాలు, ఉద్యమాలు ఇవన్నీ కూడా మాకు నచ్చి ఈ పార్టీలోకి నన్ను రావడానికి ఎంతగానో ప్రోత్సాహం కలిగింది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తుకు మార్గం సుగమమవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. స్థానిక 42వ డివిజన్ ఇన్ఛార్జ్ మల్ల వెంకటరాజు ఆధ్వర్యంలో గన్ని కృష్ణ వార్డు కమిటీ సభ్యులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్లలో ప్రజలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ధరల బాధలు, పనుల మొదపై వివరణ ఇచ్చి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిందో వివరించారు. రానున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసుని గెలిపిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరికి మద్దతు తెలియజేస్తూ కమలం గుర్తుపై ఓటు వేయాలని గన్నికృష్ణ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు వానపల్లి శ్రేణు, కొండబాబు, సింహాద్రికోటి, సతీష్, కేబీ శ్రీనివాస్, అంజీ తదితరులు పాల్గొన్నారు. మెజార్టీ తోటి పురంధేశ్వరి గారు కూడా వస్తున్నారు. పురంధేశ్వరి గారు గెలిపిస్తే మనకి రాజమండ్రి పార్లమెంట్ నుంచి కేంద్రంలో మంత్రి వచ్చే ఒక మంత్రివర్గంలో స్థానం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాజమండ్రికి చాలా మంచి జరుగుతుందనే విషయాన్ని అందరికీ కూడా ఓటర్లందరూ కూడా చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా ఈ సైకిల్ గుర్తు, కమలం గుర్తుకి కంపల్సరీగా ఓటు వేయాలని చెప్పి అందరికీ తెలియదు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ గాలి సుబ్బరాజు పేర్కొన్నారు. ధవళేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద గాలి గోవిందరావు స్థాపించిన వర్క్షాప్లో గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ గాలి సుబ్బరాజు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో మేడే సందర్భంగా ఆత్మీయ కలయిక జరిగింది. ఈ కార్యక్రమంలో చేతివృత్తుల పనివారు, నాయి బ్రాహ్మణులు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కలయికలో ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరి కుమార్తె నివేదిత, ఆమె భర్త అరుణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ద్వారా కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా అనేక మందికి ఉపాధిని కలుగజేస్తూ పేద ప్రజలకు, అంధులకు, HIV పాజిటివ్ రోగులకు సహాయం అందిస్తున్నారని వారి సేవలకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కలయికలో కార్మికులు, నాయి బ్రాహ్మణులు, APM, RPSS అందరూ సుమారుగా 300 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ విజయానికి కృషి చేస్తామని ఏకకంఠంతో వచ్చిన వారందరూ ప్రతిజ్ఞ చేశారు. నరేంద్ర మోదీ గారు ఆ లక్ష్యాన్ని చేస్తారు. మళ్ళా 400 సీట్లు తగ్గితేరాని కోరుకుంటున్నాడు. కనీసం 370-380 సీట్లతో గొప్ప మెజార్టీతో మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఓటేస్తూ మీతో పాటు ఇంకో 10 మందిని ప్రోత్సహిస్తూ ఓటేస్తూ ఆ మార్పులు తీసుకురాగలిగితే ఇక్కడ మనకి స్టేట్లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి అక్కడ సెంటర్లో మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేస్తే గనక 11వ ఆర్థిక స్థానం నుంచి 5వ ఆర్థిక స్థానానికి తీసుకురావడానికి 10 ఏళ్ళు పట్టింది మనకి.
కూటమి మేనిఫెస్టోలో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించడం పట్ల ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు హర్షం వ్యక్తం చేశారు. కూటమి మేనిఫెస్టోలో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించడం పట్ల ఆ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి నగర అధ్యక్షులు ఆల్జంగ దేముడు, తెలుగు యువత నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కందికొండ అనంత్ తదితరులు పేర్కొన్నారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం కూటమితోనే ఉందన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమికి అధికారం తీసుకువచ్చేందుకు తామంతా కృషి చేస్తామన్నారు. జగన్ తన పాలనలో నాయి బ్రాహ్మణులకు చేసింది శూన్యమని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో చేసిన వాగ్దానాలను విస్మరించారని, నాయి బ్రాహ్మణులకు ఇస్తారని ఎమ్మెల్సీ ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. ఇటీవల జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా నాయి బ్రాహ్మణులకు ఏ వరాలు ప్రకటించలేదని దుయ్యబట్టారు. అది అసలు మేనిఫెస్టోయే కాదన్నారు. వారి దృష్టిలో నాయి బ్రాహ్మణులు లేనే లేరన్నారు. అయితే చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉండే దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 వేతనం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు ఉచితంగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆల్జంగ దేవుడు మాట్లాడుతూ నగరంలో 450 షాపులున్నాయని, వారందరినీ కలిసి ఆదిరెడ్డి శ్రీనివాస్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో తెలుగు యువత నగర కమిటీ కార్యదర్శి తాడి దుర్గాప్రసాద్, నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కోటిపల్లి చంద్రశేఖర్, నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి జిల్లా సభ్యులు పెండ్యాల నాగేశ్వరరావు, కొరపల్లి నాగేశ్వరరావు, బలగం కిరణ్, తెలుగు పార్టీ నాయి బ్రాహ్మణ సీనియర్ నాయకులు జామి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి, నాయి బ్రాహ్మణులు అంటే నీకు నచ్చదా? నాయి బ్రాహ్మణులు అంటే నీకు విలువ లేదా? నాయి బ్రాహ్మణులు అంటే నీకు గిట్టదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నాం. నాయి బ్రాహ్మణులకు చట్టసభలో అడుగు పెట్టించేస్తాను, ఎమ్మెల్సీ కట్టబెడతానని 2019లోని ప్రజా సంకల్ప యాత్రలో నువ్వు నాయి బ్రాహ్మణ చట్టసభలో అడుగు పెట్టించి ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. ఇప్పుడు వచ్చి నువ్వు ఎమ్మెల్సీ కట్టబెట్టలేదు. నీ ప్రభుత్వ పరిపాలన కాలం కూడా చెల్లిపోయిందని కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా మిగతా విషయాల్లో దీంట్లో కూడా మాకు ఈ ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందలేదని మేము చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మేము న్యాయ బ్రాహ్మణులు అందరం కూడా ఈ తెలుగుదేశాన్ని గెలిపించుకోవడానికి మొత్తం సంకల్పంతో ఉన్నాం. తెలుగుదేశాన్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేసుకున్నాం. అలాగే మేము ఆదిరెడ్డి వాసు గారికి ఎప్పుడూ సపోర్ట్గా ఉంటూ మేము ఆయన గెలుపుకి కృషి చేస్తూ అలాగే సెట్టిపల్లి జిల్లా మద్దతు పూర్తిగా కూటమికే ఉంటుందని పలువురు సెట్టిపల్లి జిల్లా నేతలు అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోని బీసీ సామాజిక వర్గానికి బాగా లబ్ధి చేకూరిందని, ఆదరణ పథకం బీసీ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మంది బీసీలకు లబ్ధి చేకూరిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్థానిక 13వ డివిజన్లోని సెట్టిబల్జీ రామాలయం వద్ద బీసీ నాయకులు సెట్టిబల్జీ సంఘీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, బీసీ సాధికార సమితి సెట్టిబల్జీ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బొడ్డిగరాధ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి అప్పారావులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీలను అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ తమ మద్దతు కూటమికేనని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ను అధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత తమ అందరిపైన ఉందన్నారు. అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరిని కూడా గెలిపించుకుంటామన్నారు. రాజకీయాలకు సెట్టిబల్జీ రామాలయం కమిటీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అంగన్వాడీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పలవెల్లి కుమారి, రాజమండ్రి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని, డివిజన్ అధ్యక్షులు నగరపని రామకృష్ణ, ఎస్ఎస్ఎల్ రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు, టీఎన్టీఈసీ ఉపాధ్యక్షులు మల్లెల శ్రీనివాస్, బీసీ నాయకులు సోరంపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ సమస్య ఉండకూడదనే రేపటి రోజున పట్టాల్లో ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మాది అని ఎన్డీఏ కూటమిగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. 40,80,000 ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, ఇల్లుని కట్టించి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. స్పష్టంగా వినండి. ఈరోజు దొంగ హామీలు ఇస్తారు.
మిమ్మల్ని ఎన్నో విధాలుగా ప్రలోభ పెడతారు. మీ ఇంటింటికి వచ్చి నీకు ఇళ్ళ పట్టా ఇచ్చే నిన్ను లక్షలు వచ్చినాయా, లేకపోతే నీకు ఇన్ని ఇచ్చే నిన్ను వచ్చినాయా అని చెప్తా ఉన్నారు. వాళ్ళని అడిగినప్పుడు ఆ మాటలు మిమ్మల్ని ఇది కూడా ప్రశ్నించండి. మాకు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి, మీరు ఇచ్చింది ఎంత, మా దగ్గర నుంచి లాక్కొని పోతుంది ఎంత అన్నది కూడా అడగండి. ఈరోజు మధ్య తరగతి వారు మీరు లెక్కలు వేసుకోండి. ఒక నెలలో మీకు వచ్చే రాబడి ఎంత ఖర్చు అవుతా ఉంది. గతంలో ఎప్పుడు అలా లేదు. ఇవన్నీ మార్చాలన్నది ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచన. గమనించి ఆశీర్వదించండి. తప్పకుండా రేపటి రోజున మీకు సేవ చేయడానికి మేము ముందుకు వస్తా ఉన్నాం. రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్ద ఆనం రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి సమావేశానికి ముఖ్య అతిథిగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి రొటేరియన్ పట్టపగల వెంకటరావు అధ్యక్షత వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ప్రెసిడెంట్ తోట సుబ్బారావు, సెక్రటరీ సాయిబాబా, రొటేరియన్ సంజీవరావు, రొటేరియన్ రమేష్, పల్లన్ రాజు, ఇతర రొటేరియన్లు పాల్గొన్నారు. 50 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగం చేసుకుంటూ అప్పుడు పిల్లలతో అక్కడ ఉంటూ ఆ రోజుల్లో ఇంజనీరింగ్ అంటే బహుశా రాజమండ్రి మొదటి ఇంజనీర్ ఆయనేమో కూడా నాకు తెలియదు. ఎందుకంటే 1975లోనే ఆ ఇంజనీరింగ్ చదివి పేపర్ మిల్లో జాయిన్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్తోనే ప్రజా సంక్షేమం ఎంపీ భరత్రాం. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ శ్రేణులు. గోదావరి గ్రామీణ ప్రాంతాలలో కూటమి అభ్యర్థుల ముమ్మర ప్రచారం. ఇంటింటికి వెళ్లి ఓట్లను వేయాలని విజ్ఞప్తి చేస్తున్న నేతలు. వైసీపీ పాలనలో పన్నులు పెంచుడు, ప్రజలపై బాదుడు. ఇంటింటి ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజా సంక్షేమ పాలనే మా కూటమి లక్ష్యమని విశ్లేషణ. సమాప్తం. నమస్కారం.